ఊరిన చోట ఉంటారులే, ఉండకపోతే గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఇంతవరకు కొద్దిగా నష్టాల్లో సాగిన మార్కెట్ మళ్ళీ కొద్దిగా రికవరీ మోడ్లో వచ్చాయి. మిడ్ సెషన్ తర్వాత ఒక 35 పాయింట్స్ మేర ప్లస్తో ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 30 ప్లస్ పాయింట్స్ మేర. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 160 పాయింట్స్ మేర లాభాల్లో మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. 10,800 పాయింట్ల పైన నిఫ్టీ ఉంది. బట్ 10,810, 10,820 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మార్కెట్స్ పదే నిఫ్టీ ఎదుర్కోవడం మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశంగా చెప్పుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో పాజిటివ్ మొమెంటం వల్ల కొద్దిగా మళ్ళీ ఇండెక్స్ కూడా స్ట్రెంత్ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ పెరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పుకోవాలి. 200+ పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 27,510 పాయింట్స్ దగ్గర. మనం ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మార్కెట్స్ మిడ్ సెషన్ తర్వాత ఎస్పెషల్లీ మనకి 2 o'clock తర్వాత నుంచి 1:30 తర్వాత నుంచి మార్కెట్స్లో మంచి మొమెంటం కనిపించింది. లోయర్ లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 10,730 లెవెల్స్ నుంచి 70 పాయింట్స్ మేర రికవరీ కూడా మనం కావడం చూసాం. డేస్ హై దగ్గర అంటే 10,798, 1:30 టైంలో డేస్ హై ఉండేది 10,800. ఆ లెవెల్ని కూడా బ్రీచ్ చేసి పైన ప్రస్తుతం కొనసాగుతోంది. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు? చూడండి, ఈరోజు మార్కెట్స్ అంతా కూడా చాలా వరకు వోలటాలిటీ, అంటే మార్నింగ్ కొంచెం వోలటాలిటీ ఎక్కువ ఉంది, తర్వాత మిడ్ సెషన్లో కొంచెం తక్కువైన ఒక రేంజ్లో ఉంది. అయితే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ మార్కెట్స్ బాగా అప్ ట్రెండ్కి రావడం చూస్తున్నామండి. అంతా కూడా డే అంతా కూడా ఒక స్టడీగా ఉన్నా కూడా కొంచెం టైంలో మళ్ళీ లాస్ట్లో కొంచెం అప్ ట్రెండ్కి రావడం చూస్తున్నాము. బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్స్కి ఈరోజు బాగా లో నుంచి రికవరీ కావడానికి ప్రధాన కారణం బ్యాంక్స్ అని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్ ప్రైవేట్ బ్యాంక్స్, అటు పిఎస్యు బ్యాంక్స్ రెండు కూడా, అటు ఎస్బీఐ కానీ చూసుకుంటే 3% పెరిగింది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే 3.5% పెరిగింది. మంచి బ్రేక్అవుట్స్ వచ్చాయి అన్నమాట, రెండు పాజిటివ్గా. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో యాక్సిస్ బ్యాంక్ న్యూ హైస్ వైపు వెళ్తుంది. మరోవైపు ఎస్ బ్యాంక్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక మార్కెట్స్లో అంటే మిడ్ క్యాప్లో మాత్రం పెద్దగా ఆశించిన స్థాయిలో అంటే మార్కెట్ పెరుగుతున్న తగ్గట్టుగా మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకి పెరగటం లేదు. ప్లస్ మిడ్ క్యాప్లో ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నాను, వాల్యూమ్స్ బాగా పడిపోతున్నాయండి. అంటే ఇంతకుముందు ఒక 10,000, 15,000 ట్రేడ్ అయ్యే స్టాక్లో ఇప్పుడు ఒక 30-40%, అంటే ఒక 6,000, 7,000 మాత్రమే క్వాంటిటీ వాల్యూమ్స్ జరుగుతున్నాయి. మిడ్ క్యాప్లో పెద్దగా మనకి బయింగ్ యాక్షన్ కనపడలేదు. మరొక స్టాకు ఫార్మా స్టాక్స్ కూడా కొంచెం లైమ్ లైట్లో ఈరోజు ఉన్నాయి. ఇక వీక్ అయిన స్టాక్లో కానీ చూసుకుంటే అంటే పెద్దగా ట్రేడర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేని స్టాక్ ఎన్టీపీసీ ఒకటి టాప్ లూజర్, తర్వాత అదానీ పోర్ట్స్ ఒకటి కూడా కొంచెం వీక్నెస్ అనేది చూస్తున్నాము. మార్కెట్ బ్రెడ్త్ కానీ చూసుకుంటే మాత్రం 50-50గా కొంచెం ఉంది. ఏదైనప్పుడు కూడా మార్కెట్స్ లాస్ట్లో బాగా అప్ ట్రెండ్కి వచ్చింది. బట్ ఈరోజు వచ్చిన అప్ ట్రెండ్ బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా ఇదే విధంగా ఉంటాయితే అనుకొని ఓవరాల్ కన్సాలిడేషన్లో ఉంటాయండి. మనం అనుకున్నట్టుగా 10,820 to 840 అనేది దానిపైన క్లోజ్ ఈరోజు అయితే కాదు, దానిపైన క్లోజ్ అయిన రోజులే మనకి నెక్స్ట్ ర్యాలీ 10,950 దాకా వస్తుంది. 950 అనేది ఓవరాల్గా షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్కి, మీడియం టర్మ్కి, అన్ని టర్మ్కి మనకి 10,950 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్కి అయితే 10,820, 840 లెవెల్స్ రెసిస్టెన్స్ అండి. ఇంకా ఇవాళ మనకి మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ ప్యాక్ కొద్దిగా నిరుత్సాహంగా ఉంది. ఎస్పెషల్లీ మీడియా రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం. జీ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. మిగిలిన అన్ని రంగాల షేర్లను కొద్ది గొప్ప గెయిన్స్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది, బ్యాంకింగ్ స్టాక్స్, ఆటో స్పేస్ పాజిటివ్గా ఉంది, ఫినాన్షియల్ సర్వీసెస్, మనకి మెటల్స్, ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, రియల్టీ రంగ అన్ని షేర్స్లో మనకి కొనుగోళ్ల మద్దతు రావడం మనం ప్రధానంగా గమనించవచ్చు. గృహ ఫైనాన్స్ స్టాక్ ఒకటి భారీగా పడిపోతుంది. బికాజ్ ఈ బంధన్ బ్యాంక్ సంబంధించిన ఈ షేర్ స్వాపింగ్ సంబంధించిన దీంతో అంత లుక్రేటివ్గా లేదు, అంత ఆకర్షణీయంగా లేదు అన్న ఒక ఇదితో మనకి గృహ ఫైనాన్స్ స్టాక్స్లో ఆల్మోస్ట్ 15-16% దాకా వీక్నెస్ చూస్తున్నాము. ఇప్పుడు దాకా ట్రెండ్ ఒకసారి లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా చూద్దాము. పేజ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 5% గెయిన్స్తో ఉంది. 22,920 దగ్గర 23,000 పై దాకా వెళ్ళింది, వాళ్ళు 23,100 వరకు. బట్ అక్కడి నుంచి కొద్దిగా తగ్గింది. సన్ ఫార్మా 447 దగ్గర ట్రేడ్ అవుతుంది, 4% దాకా పెరిగి. ఐసిఐసిఐ బ్యాంక్
3.76 ఆల్మోస్ట్ డేస్ హై ట్రేడ్ అవుతుంది. కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరబిందో ఫార్మా లాంటి స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 3% పైన ట్రేడ్ అవుతున్నాయి లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో. మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్లోకి వస్తే కొద్దిగా సిండికేట్ బ్యాంక్ 5% దాకా గెయిన్ అయింది. ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్, కొన్ని పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో కూడా ఇవాళ గెయిన్స్ రావడం చూస్తున్నాం. వీటికి తోడు భారత్ డైనమిక్స్ ఒక 5% దాకా పెరిగింది. అండ్ రిలయన్స్ పవర్ లాంటి స్టాక్స్లో కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాం. అదే స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి వస్తే శ్రాయి ఇన్ఫ్రా ఒకటి, అశోక బిల్డ్కాన్, ప్రజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో గెయిన్స్ ఉన్నాయి. అండ్ ఎనీ స్పెసిఫిక్ ట్రేడింగ్ యాక్టివిటీ మీరు ఇప్పుడు దాకా వచ్చిన వాటిలో ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరబిందో ఫార్మా లాంటి స్టాక్స్ కాకుండా ఎనీ అదర్ స్టాక్స్ వాళ్ళు మీరు ట్రాక్ చేస్తున్నారా? అండ్ బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీ కానీ ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవాళ? ఇప్పుడు బ్యాంక్స్ కాకుండా ఒకటి కొంచెం రిస్కీ అయినా కూడా నేను అనుకోవడము రేపటికి ఎస్టీబీటీకి మారుతిని సెల్ చేసుకోవచ్చు అండి. 7470 ఉంది ప్రస్తుతానికి. దీన్ని సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. తర్వాత ఈవెన్ మెటల్స్లో కూడా సెల్లింగ్ పొజిషన్స్ ప్రస్తుతానికి తీసుకోవచ్చు. ఇక మీరు అన్నట్టుగా యాక్టివిటీ దేంట్లో అంటే ఒక బ్రేక్అవుట్స్ పరంగా వచ్చిన వాటిలో ఫార్మా స్టాక్స్లో వచ్చాయండి. లుపిన్ ఒకటి మనం జస్ట్ ఒక 2 days బ్యాక్ కూడా మాట్లాడుకున్నాము. లుపిన్లో మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఇది క్లోజర్గా 860 దాకా వెళ్ళడానికి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా అరవిందో ఫార్మాలో కూడా మనకి కొంచెం బయింగ్ అనేది ఉంది. ఇది కూడా నెక్స్ట్ మనకి అప్ ట్రెండ్ కొనసాగడానికి నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ కోసము అరవిందో అండ్ లుపిన్ని బై చేసుకోవచ్చు. అరవిందో క్లోజర్గా 760 నుంచి 764 నుంచి 780 దాకా పెరిగే అవకాశం అరవిందోలో కనపడుతుంది. లుపిన్ ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాను. అండ్ హౌ బట్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ కూడా ఒక బ్రేక్అవుట్ లాంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా అదే ట్రెండ్ చూస్తున్నాం. ఎంతకాలం పాటు కన్సల్టేషన్ ఫేజ్లో ట్రేడ్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ ఈసారి 400 మార్క్ని క్రాస్ చేసి పైన నిలబడే అంశం ఇది ఏ మేరకు కనిపిస్తుంది? చూడండి, ఐసిఐసిఐ బ్యాంకు రీసెంట్గా 390 లెవెల్స్కి వచ్చింది లాస్ట్ క్వార్టర్లో. మళ్ళీ అక్కడ నుంచి కరెక్ట్ అయిందండి. ఈసారి 390 లెవెల్స్ మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ టార్గెట్గా. కాబట్టి 390 దాటితే 420 దాకా వెళ్ళొచ్చు. అక్కడ రెసిస్టెన్స్ అనేది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 400 అయితే నెక్స్ట్ టార్గెట్గా మనం అనుకోవచ్చు అండి. క్లోజర్గా 400కి వచ్చిందంటే 412 దాకా రావచ్చు. షార్ట్ కవరింగ్ వల్ల కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఎస్బీఐ అనేది 330, 340 లెవెల్స్ అండి. ఇది ఎక్కడి నుంచి రివర్స్ కావడం ప్రతిసారి చూస్తున్నాము. ఈసారి దాటి దాన్ని అధిగమిస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకోటి బ్యాంక్స్ పెరుగుతున్నట్టు ఏదో పాజిటివ్ అంశం కూడా బ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉన్నాయండి. అంటే న్యూస్ కూడా ఏదో పాజిటివ్ న్యూస్ రావడానికి అవకాశాలు కూడా మనకు కొట్టిపారేళ్ళం. ఎందుకంటే యాక్చువల్గా బ్యాంక్స్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూ డేస్ బ్యాక్ చాలా వీక్ ఉంది టెక్నికల్గా. ఒకసారి షార్ట్ కవరింగ్ వచ్చింది. అదేవిధంగా మిగతా యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ ఉన్నాయి. సడన్గా ఇవి పెరుగుతున్నాయంటే ఏదో పాజిటివ్ న్యూస్ అనౌన్స్మెంట్ అనేది రాను రోజుల్లో రావడానికి అవకాశాలు ఉండొచ్చండి. ఓకే, గృహ ఫైనాన్స్ ఒకటి ఇంకా వీక్ అయిపోతుంది. 17% ఇప్పుడు నష్టం చూస్తున్నాము. గృహ ఫైనాన్స్ 255 దిగి వచ్చింది. బంధన్ బ్యాంక్ కూడా 5% పైన నష్టపోయింది. 474, 475 దగ్గర ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ అదే రేంజ్ 450 దగ్గర, మళ్ళీ 450 to 480 మధ్య, 440 to 480 మధ్య కొట్టుమిట్టాడుతూ వస్తుంది స్టాక్లో. ఏదర్ సైడ్ మనకి బ్రేక్అవుట్ ఇంకా స్టిల్ రావట్లేదు. హ్యావెల్స్ ఇండియా 3.5-4% దాకా వీక్నెస్ ఉంది. అండ్ మనకి మిడ్ క్యాప్ లూజర్స్ జాబితా విషయానికి వచ్చిందో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్లో కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాము. జీఎన్టీ, జిఎస్పిసి, కోరమాండల్ ఇంటర్నేషనల్, అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి న్యూస్ ఇచ్చారు ఇవాళ. వాళ్ళ ఫార్మసీ బిజినెస్ని సపరేట్గా దాన్ని డిమెర్జ్ చేసి లిస్ట్ చేయాలని యోచనలో అపోలో హాస్పిటల్స్ కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి బిజినెస్ మోడల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అపోలో భావిస్తుంది. సో అపోలో హాస్పిటల్లో గత కొద్ది రోజు నుంచి యాక్టివిటీ ఉంది. 1100 మార్క్, 1200 మార్క్ యాక్టివిటీగానే ఈ స్టాక్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. బ్రేక్అవుట్ కోసం ఈ స్టాక్ కూడా ఎదురు చూస్తుంది. అండ్ ఎనీ అదర్ స్టాక్స్లో యాక్టివిటీ ఏమైనా కనిపిస్తుందో మీరు గమనించిన వాటిల్లో ఈ పొజిషనల్ కాల్స్ కోసం ఏమన్నా పిక్ చేసుకునే ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంతకుముందు చెప్పినట్టు పొజిషన్ కాల్సేనండి. లైక్ లుపిన్ ఒకటి, అరవిందో ఒకటి, రెండు కూడా పొజిషన్స్ లాంగ్ వైపు వెళ్ళొచ్చు. అయితే బ్యాంక్స్ వచ్చి టెక్నికల్గా అప్ ట్రెండ్లో వచ్చాయి. కాకపోతే ఏంటంటే బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కానీ చూసుకుంటే 250 నుంచి 300కి వచ్చింది. అంటే దాని రేంజ్ అనేది ఒక 50-60 రూపాయలు అనేది పెరగడం అనేది ఓవర్ బాట్గా అనుకోవచ్చు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పరిస్థితులు, అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్. ఎందుకంటే సస్టైన్ ర్యాలీస్ అయితే
మెజారిటీ స్టాక్స్లో మనకి ఉండలేదు. కాబట్టి వీటిని స్లోగా పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ని షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాఫిట్స్ని తీసుకోవడం బెటర్ ఏమో. మరోవైపు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రేపటి కోసం మారుతిని సెల్ చేయొచ్చు. తర్వాత ఇంకొక పొజిషన్ ట్రేడింగ్ పరంగా ఎల్ఎన్టీ ఒకటి ఈరోజు వీక్గా ఉంది, బట్ రేపు ఏమన్నా కొంచెం పాజిటివ్గా ఉంటే దాన్ని కూడా షార్ట్ సెల్ చేసి ఓపెన్గా పొజిషన్స్ని పెట్టుకోవచ్చు. ఇంకా మెటల్స్ మనం రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం, మెటల్స్ మాత్రం ఈరోజు 1% దాకా పెరిగాయి దాదాపు అన్ని కౌంటర్స్, బట్ అవి సస్టైన్ అయితే కావండి రానున్న రోజుల్లో. ఓకే, ఫైనల్గా మనకు చూస్తే ఆల్మోస్ట్ 34-35 10,793 794 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అటువైపు సెన్సెక్స్ కూడా 35,957 లెవెల్స్ దగ్గర ట్రేడ్ కూడా మనం చూస్తున్నాము. సో 10,800 బిలోనే ప్రస్తుతానికి నిఫ్టీ కనిపిస్తుంది. 10,800 మార్క్ని దాటి ఇవాళ 10,820 దాకా వెళ్ళింది, బట్ అక్కడి నుంచి చూసుకున్నట్లయితే 15 పాయింట్స్ దాకా మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. బట్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా చాలా స్ట్రాంగ్ రికవరీ వాళ్ళ మార్కెట్స్లో మనం చూసాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా బికాజ్ అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ మద్దతుతో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా ఉత్సాహంగా ముందుకి కదిలింది ఇవాళ. అండ్ మీడియా ఒకటి కొద్ది రోజు మీడియాలో ఒకటి సెల్ ఆఫ్ వస్తుంది. అటు సన్ టీవీ లాంటి స్టాక్స్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ బాగా పడుతున్నాయి. మేబీ 450 అదే 440 రేంజ్లోనే జీ ట్రేడ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎదర్ సైడ్ ఏమన్నా డౌన్ సైడ్ అని అట్లీస్ట్ బ్రేక్ డౌన్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా జీలో? ఎందుకంటే యాక్చువల్గా బాగా ఇన్వెస్టర్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఇది కూడా. అవునండి, ఇది అంటే అప్పుడు బుల్ మార్కెట్లో కూడా బాగా పెరిగిన స్టాక్ అయితే కాదండి. ఇది బుల్ మార్కెట్లో కూడా పెద్ద పెరగలేదు. బుల్ మార్కెట్లో చూసుకుంటే ఇది మహా అయితే 540 560 ఆ లెవెల్స్ దాటేది కాదు. అక్కడ నుంచి ఇప్పుడు రేంజ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. మీరు అన్నట్టుగా 420 to 440 దగ్గర బేస్ అనేది ఉంది. ఈసారి కూడా 440 బ్రేక్ కాకపోవచ్చేమో, బట్ ఈరోజు డౌన్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఒకవేళ 440 దగ్గర సస్టైన్ అయితే ఓకే, మళ్ళీ ర్యాలీ రావచ్చు. అయితే రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్టాక్ కూడా రిజల్ట్కి ముందు ఎంతో కొంత ర్యాలీ అనేది అంటే కొంచెం పాజిటివ్గా రిజల్ట్ అనౌన్స్ చేయొచ్చు అన్న స్టాక్లు పెద్దగా చాలా వరకు పెరుగుతుంటాయి. ప్లస్ ఇంకోటి నెక్స్ట్ క్వార్టర్ అనేది డెఫినెట్గా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలక్షన్స్ మనకి దృష్ట్యా పార్లమెంట్ ఎలక్షన్స్ కారణంగా. కాబట్టి అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 3 to 4 months అయితే నేను పాజిటివ్గా ఉన్నాను. కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్, ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి, బట్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఎస్పెషల్లీ వాళ్ళ ఇండెక్సే 3% దాకా పెరిగింది. అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది మార్కెట్ పిఎస్యూ బ్యాంక్ స్పేస్లో సంబంధించి. కెనరా బ్యాంక్ ఒకటి కూడా బాగా పెరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎనీ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఏమన్నా అక్యుములేట్ చేసుకునేందుకు ఆపర్చునిటీ ఉందా? లైక్ పిఎన్బి అనుకోవచ్చు, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్, అవన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా. అంటే అక్యుములేషన్ నేను అనేది ఇప్పుడు ఒక న్యూస్, సారీ నాట్ అక్యుములేషన్, ఈ ట్రేడింగ్ పర్పస్ కోసం, ట్రేడింగ్ పరంగా ఆల్రెడీ లాంగ్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయమంటారండి. ఇప్పుడు ఆ న్యూస్ అంటే నేను అనుకోవడం ఈ ర్యాలీ కానీ చూస్తే 90% న్యూస్ ఏదో పాజిటివ్ న్యూస్ మనకి ఫ్యూ డేస్లో అటు గవర్నమెంట్ నుంచి రావచ్చండి. సో దాని గురించి పెరుగుతున్నాయి. సో అది ఆ న్యూస్ ఎప్పుడు రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా లేకపోతే తెలియదు. కాబట్టి ప్రస్తుతానికైతే లాంగ్స్ హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ లాంగ్స్ అయితే ఈ లెవెల్లో వద్దని చెప్తాను. ఎందుకంటే మీరు చెప్పిన బ్యాంక్స్ మెన్షన్ చేసినట్టు పిఎన్బి కానివ్వండి చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ మనకి ఆల్ ది వే 94 నుంచి 60sకి వచ్చింది. గమనిస్తే మనం అక్కడ నుంచి మళ్ళీ 82కి వచ్చింది. ఇవేంటంటే ర్యాలీ క్లోజర్గా 86 ఆ లెవెల్ దాటి పెద్దగా పెరగకపోవచ్చు అండి పిఎన్బి అయితే. మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అని ఆల్మోస్ట్ 3% దాకా, ఇండెక్సే 3% దాకా పెరిగింది ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే. యూనియన్ బ్యాంక్ 5%, సిండికేట్ బ్యాంక్ 5%, ఇండియన్ బ్యాంక్ 4.5%, కెనరా బ్యాంక్ 3.5%, 4%, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా మినిమం 2.5 నుంచి ఇవాళ 4.5% దాకా పెరిగిన పరిస్థితి మనకు చూస్తున్నాము. సో ఏదో మార్కెట్ అవాయిడ్ చేస్తున్నట్టుంది ఒక మేజర్ న్యూస్ కోసం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక ఫ్లాట్ పాజిటివ్ నోట్తో ఇవాళ మార్కెట్ ఎండ్ అవుతుంది. బట్ బిలో 10,800 మార్క్ 17 పాయింట్స్ ప్లస్తో నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 1 or 2 పాయింట్స్ ప్లస్తో 35,952 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూసుకుంటే ఇవాళ చాలా టగ్ ఆఫ్ వార్ బుల్స్ అండ్ బేర్స్ మధ్య నడిచింది. 1,006 అడ్వాన్సెస్ ఉంటే 1,010, 1,011 అట్లా డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. సో చాలా స్ట్రాంగ్గా పోరాటం జరిగి చివరకు బుల్స్ ఇవాళ విజయం సాధించినట్టే చెప్పుకోవాలి. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.